హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ద ఇన్హెరిటెన్స్ అనే ఒక హర్రర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని సజెస్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే చార్లెస్ అబర్నతి అనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రిచ్ బిలియనీర్ తన పిల్లల్ని ఇంటికి రమ్మని పిలుస్తూ ఒక్కొక్కరికి ఒక్కో లెటర్ని పంపిస్తాడు. చార్లెస్కి 4 పిల్లలు, 2 కొడుకులు 2 కూతుర్లు. వీళ్ళ పేర్లు ఏంటంటే మ్యాడీ, సీజే, డ్రూ అండ్ కమీ. చార్లెస్ భార్య కొన్ని సంవత్సరాల క్రితమే మరణించి ఉంటుంది. ప్రస్తుతం చార్లెస్ పిల్లలు వేరే వేరే సిటీల్లో నివసిస్తూ తమ వారసత్వ వ్యాపారాలని మెయింటైన్ చేస్తుంటారు. సో కేవలం చార్లెస్ మాత్రమే ప్యాలెస్లో నివసిస్తుంటాడు. తనని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్యాలెస్ నిండా సెక్యూరిటీ అండ్ అసిస్టెంట్స్ చాలామందే ఉంటారు. కట్ చేస్తే చార్లెస్ పిల్లలు ప్యాలెస్కి చేరుకుంటారు. డ్రూ తనతో పాటు తన భార్యను కూడా ప్యాలెస్కి తీసుకొస్తాడు. డ్రూ భార్య పేరు హ్యానా. నిజానికి కేవలం తన 4 పిల్లల్ని మాత్రమే చార్లెస్ ప్యాలెస్కి రమ్మంటాడు. బట్ డ్రూ మాత్రం తన భార్యను కూడా తీసుకుని రావడంతో, ఏంటి నువ్వు నీ లెటర్ని సరిగ్గా చదవలేదా? నాన్న రమ్మన్నది మన 4 మాత్రమే అని మ్యాడీ అంటది. మేమిద్దరం నాన్నకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం, అందుకనే నేను తనని నాతో పాటు తీసుకొచ్చా అని డ్రూ అంటాడు. యాక్చువల్గా డ్రూ అండ్ హ్యానా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే హ్యానా యొక్క స్టేటస్ తమ స్టేటస్ కంటే చాలా తక్కువగా ఉండడంతో వారిద్దరి పెళ్లికి చార్లెస్ ఒప్పుకోడు. కానీ డ్రూ మాత్రం చార్లెస్ని ఎదిరించి మరీ హ్యానాని పెళ్లి చేసుకుంటాడు. ఇక అందరూ ప్యాలెస్లోకి అడుగు పెడతారు. కమీ మైల్స్తో మాట్లాడుతూ, ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది, స్టాఫ్ అంతా ఎక్కడికి వెళ్ళారని అంటది. సెక్యూరిటీ స్టాఫ్ అందరినీ చార్లెసే తమ ఇళ్లకు పంపించేశాడు. వారంతా రేపు ఉదయమే ప్యాలెస్కి తిరిగొస్తారని మైల్స్ అంటాడు. ఈ మైల్స్ చార్లెస్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ అనమాట. 30 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి గ్రేట్ రూమ్లోకి రండి, అక్కడ చార్లెస్ మీతో మాట్లాడతారని మైల్స్ అంటాడు. ఇక వారంతా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి అరగంట తర్వాత గ్రేట్ రూమ్లోకి అడుగు పెడతారు. చార్లెస్ వారందరినీ ఆప్యాయంగా పలకరించి, మీరు ఈ ప్యాలెస్లోకి అడుగుపెట్టి ఇప్పటికి సరిగ్గా 2 సంవత్సరాలైంది. అందరూ ఎలా ఉన్నారని అడుగుతూ, నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా అని అంటాడు. ఈరోజు మీ పుట్టినరోజు, అందుకే కదా మమ్మల్ని పిలిచావని కమీ అంటది. నేను ఈ రాత్రికి చనిపోబోతున్నా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచానని చార్లెస్ అంటాడు. మేబీ తనకి ఆరోగ్యం సరిగా లేదేమో అని అందరూ అనుకుంటారు. కానీ మ్యాటర్ అది కాదు. చార్లెస్ వాళ్ళతో మాట్లాడుతూ, ఈ రాత్రికి నన్ను ఎలాగైనా చంపేయాలని ఎవరో ప్లాన్ వేశారు. నేను గనక వాడి చేతిలో చనిపోయానంటే ఆస్తి మొత్తాన్ని చారిటీకి ఇచ్చేయమని మైల్స్తో చెప్పా. సో మీకు మన ఆస్తి దక్కాలి అంటే మీరు నన్ను చావు నుంచి రక్షించండి. కేవలం ఈ ఒక్క రాత్రికి మరణం నుంచి తప్పించుకుంటే చాలు, ఇక నన్ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించరని చార్లెస్ అంటాడు. అప్పుడు హ్యానా, మీ ప్రాణానికి ఆపద ఉన్నప్పుడు మీరెందుకు సెక్యూరిటీ వాళ్ళని ఇంటికి పంపించారని అంటది. ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్లో నేను నా పిల్లల్ని తప్ప ఇంకెవరిని నమ్మలేను. మేబీ సెక్యూరిటీ స్టాఫ్లోని వ్యక్తులే నన్ను చంపేందుకు ప్లాన్ చేశారేమో, అందుకే ఎవరిని నమ్మలేక అందరినీ ఇళ్ళకి పంపించారని చార్లెస్ అంటాడు. ప్యాలెస్కి ఉన్న ప్రతి ఒక్క డోర్ అండ్ విండోని క్లోజ్ చేసేసి ఫోన్ కనెక్షన్ని కూడా తీసేసి ప్యాలెస్ మొత్తాన్ని మైల్స్ సెక్యూర్గా లాక్ చేసేస్తాడు. ఇక బయట నుంచి ఏ ఒక్కరూ కూడా లోపలికి అడుగు పెట్టలేరు. చార్లెస్ హ్యానాతో, కేవలం నా పిల్లలు మాత్రమే నాకు రక్షణగా ఉంటే చాలు, సో నువ్వు మైల్స్తో పాటు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చని అంటాడు. కానీ హ్యానా మాత్రం, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్నే, కాబట్టి వీళ్ళతో పాటు నేను కూడా మీ ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని అంటది. సరే నీ ఇష్టమని చార్లెస్ ఒప్పుకుంటాడు. ఇక తను మైల్స్కి గుడ్ బై చెప్పగా మైల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏదైనా అవసరమైతే పిలవండి, నేను లైబ్రరీలో ఉంటానని చెప్పి చార్లెస్ అప్స్టేర్స్కి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు వెంటనే సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుంటారు. అసలు నాన్న ఏం మాట్లాడుతున్నాడు, ఎవరో తనని చంపేందుకు ప్లాన్ చేయడం ఏంటి, సెక్యూరిటీని ఇళ్ళకి పంపించేశాడు, ప్యాలెస్ మొత్తాన్ని లాక్ చేపించాడు, కొంపదీసి నాన్నకేమైనా మెంటల్ లేసిందా అని అనుకుంటూ వీళ్ళెవ్వరూ చార్లెస్ చెప్పిన మాటలను అంతగా పట్టించుకోరు. బట్ డ్రూ అండ్ హ్యానా మాత్రం మేబీ తనని చంపేందుకు నిజంగానే ఎవరైనా ప్లాన్ చేశారేమో అని అంటారు. కానీ మ్యాడీ, కమ్మీ అండ్ సీజే మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అలాగేం జరగదులే అని అంటూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే కమీ బేస్మెంట్లోకి వెళ్తుంది. అక్కడంతా రకరకాల వైన్ బాటిల్స్ ఉంటాయి. వాటిలో నుంచి కమీ ఓ 2 బాటిల్స్ని తీసుకుంటుండగా తన వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టుగా కాస్త విచిత్రంగా సౌండ్ వస్తుంది. కమీ భయపడుతూ, ఇక్కడెవరైనా ఉన్నారా అని అంటది. కానీ అవతల వైపు నుంచి ఎటువంటి సమాధానం రాదు. కమీ ఫుల్ భయంతో నిండిపోద్ది. తీరా చూస్తే తనని చంపేందుకు ఒక విచిత్రమైన షాడో కమీ వైపే వస్తుండడంతో కమీ వెంటనే బేస్మెంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అసలు విషయం ఏంటో క్లారిటీగా తెలుసుకునేందుకు డ్రూ అండ్ హ్యానా చార్లెస్ దగ్గరికి వెళ్ళి, అసలు మిమ్మల్ని ఎవరు చంపబోతున్నారో కాస్త క్లారిటీగా చెప్పండి అని అంటారు. బిజినెస్ పేరుతో నేను ఎంతోమంది జీవితాలని నాశనం చేశా, వాటి ప్రతిఫలమే ఇదంతా అని చార్లెస్ అంటాడు. మరోపక్క కమీ జాలీగా మందేస్తూ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర మొబైల్ యూజ్ చేస్తుంటుంది.
అప్పుడు ఎవరో తనని దారుణంగా చంపేసి డెడ్ బాడీని పూల్లో పడేస్తారు. కమీ ఎక్కడా కనిపించకపోవడంతో ఏదో తేడాగా ఉందని డ్రూ అండ్ హ్యానాకి డౌట్ వస్తుంది. వారిద్దరూ టెన్షన్ పడుతూ సీజే మ్యాడీల దగ్గరికి వెళ్ళి చాలాసేపటి నుంచి కమీ ఎక్కడా కనిపించట్లేదని అంటారు. ఇక వారందరూ ప్యాలెస్ అంతా చెక్ చేసి స్విమ్మింగ్ పూల్లో తేలాడుతున్న కమీ డెడ్ బాడీని కనిపెడతారు. కమీ నుదుటి మీద గాయం ఉండడంతో మేబీ తను తాగిన మత్తులో కాలు జారి పూల్లో పడిపోయిందేమో అని సీజే అంటాడు. కానీ హ్యానా మాత్రం ఒకవేళ తనని ఎవరైనా చంపేశారేమో అని అంటది. ఇంత సెక్యూర్గా లాక్ చేసిన ప్యాలెస్లోకి బయట నుంచి ఎవరు అడుగు పెడతారని సీజే అరుస్తాడు. మేబీ డోర్స్ అండ్ విండోస్ని లాక్ చేయకముందే ఎవరైనా లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ దాక్కుని ఉన్నారేమో అని డ్రూ అంటాడు. ఏదైతేనేం తమ సిస్టర్ చనిపోయినందుకు వారందరూ చాలా బాధపడతారు. కమీ చనిపోయిన విషయాన్ని వారు చార్లెస్కి కూడా చెప్పడంతో చార్లెస్ కూడా బాగా బాధపడతాడు. చార్లెస్ వాళ్ళతో మాట్లాడుతూ నాకు ఒక కల వచ్చింది. ఈరోజు రాత్రి నన్ను చంపడానికి రాబోతున్నది మనిషి కాదు, నన్ను చంపేందుకు రాబోతున్నది ఒక ఆత్మ అని చెప్తాడు. అసలు ఆత్మ వచ్చి చంపడం ఏంటని వారంతా షాక్ అయిపోతారు. చార్లెస్ హ్యానాతో నా చిన్న కూతురు చనిపోయింది, మైల్స్తో పాటు నిన్ను కూడా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పా. కానీ నువ్వు మాత్రం వెళ్లకుండా నా ప్రాణాలని కాపాడేందుకు ధైర్యం చూపించావు. ఇక నుంచి నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే, కాబట్టి కమీ వాటాని నువ్వే తీసుకొని చార్లెస్ అంటాడు. ఇక్కడ ఒక్కొక్కరి వాటా ఎంతంటే $2 బిలియన్ అన్నమాట. ఇక వాళ్ళందరూ చార్లెస్ని ఎలాగైనా కాపాడాలని గట్టిగా డిసైడ్ అవుతారు. ఎందుకంటే వాడు చనిపోతే వీళ్ళకి $1 కూడా దక్కదు కదా. ప్యాలెస్లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక రైఫిల్ అండ్ 2 బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. ఏమీ లేని దానికంటే ఇది కాస్త బెటరేలే అనుకుని సీజే ఆ రైఫిల్ని తీసుకుంటాడు. కట్ చేస్తే చార్లెస్ని గ్రేట్ రూమ్లో సేఫ్గా ఉంచి వీరంతా తనకి బయట కాపలా కాస్తుంటారు. హ్యానాని తమ ఫ్యామిలీ మెంబర్గా చార్లెస్ అంగీకరించినప్పటికీ సీజే అండ్ మ్యాడీ మాత్రం హ్యానాని తమ ఫ్యామిలీ మెంబర్గా అసలు అంగీకరించరు. అసలు ఇంత సెక్యూరిటీ ఉన్న ప్యాలెస్లోకి బయట నుంచి ఏ ఒక్కరూ కూడా అడుగు పెట్టలేరు. అంటే దాని అర్థం వాటా కోసం మేబీ డ్రూ అండ్ హ్యానాని కమీని చంపేశారేమో అని సీజే వారిద్దరిపై డౌట్ పడతాడు. కానీ డ్రూ మాత్రం అసలు మాకు కమీ చావుకి ఎటువంటి సంబంధం లేదని అంటాడు. ఇక వాళ్ళు ఇద్దరిద్దరిగా డివైడ్ అవుతారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కమీ డెడ్ బాడీ లేకపోవడంతో ఇప్పటిదాకా ఇక్కడే కదా ఉన్నది, ఇంతలోనే తన బాడీ ఎలా మాయమైపోయిందని డ్రూ అండ్ హ్యానా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే చార్లెస్ని చంపేందుకు నిజంగానే ప్రేతాత్మలు ప్యాలెస్లోకి ప్రవేశించినట్టుంది, అవే కమీని కూడా చంపేసినట్టుంది అని అనుకుని హ్యానా ఫుల్ భయంతో నిండిపోద్ది. సో తమ ప్రాణాలని కాపాడుకునేందుకు ఎలాగైనా సరే ప్యాలెస్లో నుంచి బయటపడాలని హ్యానా డ్రూతో అంటది. మరోపక్క కమీ చనిపోయినందుకు మ్యాడీ బాగా బాధపడుతుంటుంది. నిజానికి మ్యాడీకి కొన్ని సంవత్సరాల క్రితమే ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి యొక్క స్టేటస్ తమ ఫ్యామిలీ స్టేటస్కి సరితూగడం లేదని చార్లెస్ వారిద్దరి పెళ్లికి అంగీకరించడు. కానీ డ్రూ చార్లెస్ని ఎదిరించి మరీ హ్యానాని పెళ్లి చేసుకున్నా సరే, హ్యానా స్టేటస్ తమ ఫ్యామిలీ స్టేటస్కి సరితూగకపోయినా సరే చార్లెస్ హ్యానాని తమ ఫ్యామిలీ మెంబర్గా అంగీకరించడంతో మ్యాడీ హ్యానాపై కోపం పెంచుకుంటుంది. సీజే మ్యాడీతో ఒకవేళ వారిద్దరే కమీని చంపుంటే తర్వాత వాళ్ళు చంపబోయేది మనిద్దరినే, సో మనమే వాళ్ళని ఏదో ఒకటి చేయాలని సీజే అంటాడు. దానికి మ్యాడీ కూడా ఒప్పుకుంటుంది. యాంటీక్ రూమ్లో ఎలివేటర్ గుండా ప్యాలెస్లోంచి బయటపడొచ్చేమో అని డ్రూ హ్యానా యాంటీక్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ చాలా రకాల ఏన్షియంట్ విగ్రహాలుంటాయి. అక్కడున్న ఎలివేటర్ కూడా లాక్ చేయబడి ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఒక అన్నోన్ ఈవిల్ ఫోర్స్ యాంటీక్ రూమ్లోకి ఎంటర్ అవడంతో అక్కడున్న విగ్రహాలన్నీ జీవంలోకి వచ్చి డ్రూ యానాలపై అటాక్ చేయడం మొదలు పెడతాయి. బట్ వారిద్దరూ వేగంగా పరిగెడుతూ అటాక్ నుంచి తప్పించుకుని యాంటీక్ రూమ్లోంచి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే ఫ్యామిలీ వాల్ట్ నుంచి సౌండ్ వస్తుండడంతో ఆ సౌండ్ని ఫాలో అవుతూ డ్రూ హ్యానా వాల్ట్లోకి వెళ్తారు. అప్పుడు సీజే వెంటనే వాల్ట్ని లాక్ చేసేస్తాడు. అయితే తమని లోపల బంధించింది సీజే మ్యాడీలే అన్న విషయం వారిద్దరికీ అసలు తెలీదు. వాల్ట్ గోడలన్నీ టైట్గా సీల్ చేయబడి ఉంటాయి అండ్ వాల్ట్లోని గాలంతా సీలింగ్కి ఉన్న ఫ్యాన్ గుండా బయటకు వెళ్ళిపోతుంటుంది. సో మరికొన్ని నిమిషాల్లో వారిద్దరూ వాల్ట్ లోపల నుంచి బయటపడలేదంటే ఆక్సిజన్ అందక చనిపోతారు. సీజే మ్యాడీతో నాన్నేమో సేఫ్గా రూమ్లో ఉన్నాడు, వారిద్దరేమో మరి కాసేపట్లో చనిపోబోతున్నారు, ఇక మనం చేయాల్సిందల్లా తెల్లవారేదాకా వెయిట్ చేయడమే అని అంటాడు. ఆ సమయంలో ఒక ఆత్మ కమీ వాయిస్ని మిమిక్ చేస్తూ మ్యాడీని పిలుస్తుంటుంది. నిన్ను పిలుస్తున్నది కమీ కాదు, కమీ ఆల్రెడీ చనిపోయిందని సీజే అంటాడు. కానీ మ్యాడీ తన మాటల్ని పట్టించుకోకుండా వాయిస్ని ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడు ఒక అన్నోన్ ఫోర్స్ మ్యాడీ దగ్గరికి వచ్చి తనని గాల్లోకి లేపిద్ది. కట్ చేస్తే తను కమీ బెడ్రూమ్లో కళ్ళు తెరుస్తుంది. ఈవిల్ ఫోర్స్ కమీ రూపాన్ని ధరించి మ్యాడీ మీద పడి దారుణంగా అటాక్ చేస్తుంది. మ్యాడీని కాపాడేందుకు సీజే ట్రై చేస్తాడు. కానీ ఆ ఈవిల్ ఫోర్స్ తన వైపు కూడా వస్తుండడంతో సీజే ఆ ఈవిల్ ఫోర్స్ని రైఫిల్తో షూట్ చేస్తాడు. బట్ ఆ బుల్లెట్ ఈవిల్ ఫోర్స్ యొక్క బాడీలోంచి దూసుకెళ్లి పొరపాటున మ్యాడీ ఒంట్లోకి దిగుద్ది. దాంతో మ్యాడీ చనిపోతుంది. ఏంటి ఇలా జరిగిందని సీజే చాలా బాధపడతాడు. బయట నుంచి ఏదో శబ్దం వస్తుండడంతో సీజే ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ రూమ్ నుంచి బయటకు వస్తాడు. కానీ బయట ఎవరూ కనిపించకపోవడంతో తను మళ్ళీ మ్యాడీ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే తన డెడ్ బాడీ కూడా మాయమైపోయి ఉంటుంది. మరోపక్క వాల్ట్లో ఆక్సిజన్ లెవెల్ బిలో 10%కి చేరుకోవడంతో ఇక మనమిద్దరం చనిపోబోతున్నామని డ్రూ హ్యానా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు.
సీజే తన తప్పుని తెలుసుకుని వెంటనే డౌన్ స్టేర్స్లోకి వచ్చి వాల్ట్ని ఓపెన్ చేస్తాడు. దాంతో డ్రూ, హ్యానా సేఫ్గా బయటపడతారు. సీజే డ్రూతో మ్యాడీ కూడా చనిపోయింది, మీరిద్దరూ నాన్న దగ్గరికి వెళ్ళి అసలు తను చేసిన తప్పేంటో, తను చేసిన పనుల వల్ల మనం ఎందుకు చనిపోతున్నామో గట్టిగా అడగండని అంటాడు. కట్ చేస్తే డ్రూ, హ్యానా చార్లెస్ దగ్గరికి వెళ్తుండగా ఒక ఆత్మ వాళ్ళని వెంబడిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు వారిద్దరూ వెంటనే లైబ్రరీ రూమ్లోకి వెళ్ళి డోర్ని లాక్ చేసేస్తారు. అక్కడున్న బుక్ షెల్ఫ్ వెనకాల కాస్త గ్యాప్ ఉండడంతో మేబీ ఆ షెల్ఫ్ వెనకాల ఒక సీక్రెట్ రూమ్ ఉన్నట్టుందనుకుని హ్యానా ఆ షెల్ఫ్ని ఓపెన్ చేస్తుంది. తీరా చూస్తే అక్కడ నిజంగానే ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. అయితే ఆ సీక్రెట్ రూమ్ గురించి కేవలం చార్లెస్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. అందులో చాలా రకాల డీమోన్ బుక్స్ ఉంటాయి. అసలు అవి ఏంటో తెలుసుకునేందుకు డ్రూ, హ్యానా ఆ పుస్తకాల్ని చదవడం మొదలు పెడతారు. ఈవిల్ ఫోర్స్ని అంతం చేసేందుకు సీజే ఎదురు చూస్తుండగా ఈసారి ఆ ఈవిల్ ఫోర్స్ కమీ అండ్ మ్యాడీల రూపంలో సీజే దగ్గరికి వస్తుంది. సీజే ఫుల్ భయంతో నిండిపోతాడు. మ్యాడీ సీజేని గట్టిగా హక్ చేసుకుని తన ప్రాణాన్ని బయటికి పీల్చేస్తుంది. దాంతో తను కూడా చనిపోతాడు. సీజే అరుపులు వినిపించడంతో డ్రూ, హ్యానా సీక్రెట్ రూమ్లోంచి వెంటనే బయటికి వచ్చేస్తారు. కానీ అప్పటికే తను చనిపోయి ఉండడంతో వారిద్దరూ చాలా బాధపడతారు. సమయం అర్ధరాత్రి 12 కావస్తుండడంతో ఈవిల్ ఫోర్స్ యొక్క శక్తులు మరింత ఎక్కువవుతుంటాయి. సో డ్రూ, హ్యానా గ్రేట్ రూమ్లో ఉన్న చార్లెస్ దగ్గరికి వెళ్ళి సీజే, మ్యాడీ కూడా చనిపోయారు, కనీసం ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో నిజం చెప్పండి అని అంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం చార్లెస్ వాళ్ళ నాన్న కొన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయడం వల్ల వంశపారంపర్యంగా వస్తున్న తమ ఆస్తి, పేరు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. చార్లెస్ భార్యకి పిల్లలంటే చాలా ఇష్టం. బట్ తమ ఆస్తి మొత్తం పూర్తిగా తగ్గిపోవడంతో తమ పిల్లలు పేదరికంలో పుట్టేందుకు చార్లెస్ అంగీకరించడు. సో ఎలాగైనా సరే మళ్ళీ ధనవంతులుగా మారాలని డిసైడ్ అయ్యి డీమోన్ ఆఫ్ గ్రీడ్తో చార్లెస్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు. అగ్రిమెంట్ ప్రకారం డీమోన్ ఆఫ్ గ్రీడ్ చార్లెస్ ఫ్యామిలీని బిలియనీర్స్గా చేస్తుంది. కానీ అందుకు ప్రతిఫలంగా చార్లెస్కి 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన ఆత్మని డీమోన్ ఆఫ్ గ్రీడ్ బలి తీసుకోవచ్చు. ప్రస్తుతం చార్లెస్కి 75 సంవత్సరాలు రావడంతో తన ఆత్మని తీసుకునేందుకు డీమోన్ ఆఫ్ గ్రీడ్ ప్యాలెస్లోకి ఎంటర్ అవుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా చార్లెస్కి చనిపోవడం ఇష్టం ఉండదు. అందుకని తను డీమోన్తో ఇంకొక డీల్ మాట్లాడతాడు. అదేంటంటే తన ఒక్కడి ప్రాణానికి బదులుగా తన వంశ వారసుల ప్రాణాలని తీసేసుకో అని డీమోన్తో డీల్ కుదుర్చుకుంటాడు. అందుకనే ఆ డీమోన్ కమీని, మ్యాడీని అండ్ సీజేని కూడా చంపేసి వాళ్ళ ఆత్మల్ని కైవసం చేసుకుంటుంది. ఇక మిగిలి ఉన్నది డ్రూ ఒక్కడే. అర్ధరాత్రి 12 దాటేలోపు అబర్నతి వంశంలో కేవలం చార్లెస్ తప్ప ఇంకెవరూ ప్రాణాలతో లేకపోతే ఆ డీమోన్ చార్లెస్ని వదిలేస్తుంది. ఒకవేళ 12 దాటిన తర్వాత కూడా తమ వంశంలో చార్లెస్తో పాటు ఇంకెవరైనా ప్రాణాలతో ఉంటే మాత్రం ఆ డీమోన్ చార్లెస్ ప్రాణాలని కూడా తీసేసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ చార్లెస్ డ్రూ అండ్ హ్యానాలకి చెప్పి తన ప్రాణాలని కాపాడుకునేందుకు డ్రూని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఇప్పటిదాకా ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టి చివరికి ఇలా అడ్డం తిరిగినందుకు హ్యానా ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. తను డ్రూని చంపడం హ్యానా చూసేసింది కదా, సో సాక్ష్యాధారాలేమీ ఉండకూడదన్న ఉద్దేశంతో చార్లెస్ హ్యానాని కూడా చంపేయాలనుకుంటాడు. కానీ హ్యానా చార్లెస్ నుంచి తప్పించుకుని దూరంగా పారిపోద్ది. బట్ చార్లెస్ మాత్రం తనని అసలు వదిలిపెట్టడు. తను ఎక్కడ దాక్కుందో కనిపెట్టేందుకు ప్యాలెస్లోని ప్రతి ఇంచు వెతుకుతాడు. ఇంతకుముందు సీజే యూస్ చేసిన రైఫిల్తో చార్లెస్ని షూట్ చేసి చంపేయాలని హ్యానా హాల్లోకి వచ్చి అక్కడున్న రైఫిల్ని చేతపట్టుకుంటుంది. కట్ చేస్తే హ్యానా ఎక్కడుందో చార్లెస్ కనిపెట్టేస్తాడు. తనకి హ్యానాని గన్తో షూట్ చేయబోతుండగా హ్యానానే చార్లెస్ని రైఫిల్తో షూట్ చేస్తుంది. అయినా కూడా తను ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. నేను చనిపోతే ఆస్తి మొత్తం చారిటీకి వెళ్ళిపోద్ది, సో ప్లీజ్ నన్ను చంపకోని చార్లెస్ అంటాడు. అప్పుడు హ్యానా, నాకు నీ ఆస్తి ఏమీ అవసరం లేదు, అయినా నేను నిన్ను చంపకపోయినా సరే ఆ డీమనే నిన్ను చంపేస్తుందని చార్లెస్తో అంటది. ప్రస్తుతం మా వంశంలో నేను తప్ప ఇంకెవరూ ప్రాణాలతో లేరు, కాబట్టి ఆ డీమన్ నన్ను చంపదు అని చార్లెస్ అంటాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. మూవీ స్టార్టింగ్లో డ్రూ మ్యాడీ తోటి మేము నాన్నకు ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చామని అంటాడు కదా. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే చార్లెస్ మనవరాలి యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజ్. అంటే హ్యానా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉందన్నమాట. హ్యానా ఈ విషయాన్ని చార్లెస్కి చెప్పిద్ది. అప్పటికే సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటిపోతుంది. డీల్ ప్రకారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా చార్లెస్తో పాటు తమ వంశంలో ఇంకెవరైనా ప్రాణాలతో ఉంటే డీమన్ చార్లెస్ ప్రాణాన్ని కూడా తీసేసుకుంటుంది కదా. సో అబర్నతి వంశ వారసురాలు హ్యానా కడుపులో ఇంకా ప్రాణాలతోనే ఉండడంతో డీమన్ ఆఫ్ గ్రీడ్ చార్లెస్ ప్రాణాలని బలి తీసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మైల్స్ ప్యాలెస్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. హ్యానా మైల్స్తో చార్లెస్తో పాటు అందరూ చనిపోయారు అని చెప్పి అక్కడి నుంచి కారులో ఇంటికి వెళ్ళిపోద్ది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు మూవీని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.